నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అండాలు. మా ఆడబిడ్డని ఇచ్చాము ఇక్కడ. వాళ్ళు చిన్న పిల్లలు మంచి పిల్లలే, కానీ మధ్యలో అట్లా జరిగినందుకు మనము అలా ఇట్లా చేయవలసింది లేకుండా అబ్బాయి, అది కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడే గల్లీలో శిల్ప గారి ఇల్లు కూడా ఇక్కడే, అదే విధంగా చందు గారి ఇల్లు కూడా ఇక్కడే. అంటే చిన్న ఇల్లు అలాది పుట్టి పెరిగింది ఇదే ఇల్లు. ఇదే ఇల్లు. 4 ఫ్యామిలీలు ఉండేది. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బాబాయిలు, పెద్దనాన్న, చాలా పెద్ద కుటుంబం అయితే ఇక్కడ. 4-5 అన్నదమ్ములు. ఇదే ఈ ఇంట్లో చిన్న ఇంట్లోనే అందరు ఉండేవాళ్ళు. తర్వాత డివైడర్ అందరు. మాడపడిచిన కూడా ఇంట్లోకి ఇచ్చినాం, కానీ అలా ధైర్యంగా ఉండవలసింది. ఇంకా ఫ్యామిలీ ఉంది కదా, అదంటే లైఫ్ మధ్యలో వచ్చిందంటే ఇక అమ్మాయి సరఫరాలు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో వచ్చినా వెళ్ళిపోయింది అనుకో, ఉన్న వాళ్ళన్నా మంచిగా చూసుకుంటే అదొక నీకు మంచిగా ఉంటుండే కదా. ఇప్పుడు నువ్వు చేసి ఏం సాధించింది ఏం లేదు కదా, అంతేనా కదా. ఇప్పుడు పిల్లలది ఏందన్నట్టు, పిల్లలది బాధ కదా. పిల్లలది ఎంత బాధ, ఇప్పుడు చిన్న పిల్లలు కదా, వాళ్ళ గురించి కొంచెం ఆలోచించవచ్చు. మా ఒపీనియన్ అంతే. మీకు తెలుసా అసలు పెళ్లి చేసుకునే ముందన్న కుటుంబంకి ఎప్పుడైనా ఇన్ఫార్మ్ చేస్తారా ఇట్లా పవిత్రాన్ని పెళ్లి చేసుకోబోతున్నా, ప్రేమిస్తున్నాను? మాట్లాడుతాడు తెలీదా? ఎప్పుడో ఒకసారి వచ్చి అట్లా వెళ్ళిపోతాం కదా. మరి అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా మొదటి భార్య శిల్ప గారితో వేరుగా ఉంటున్నారు? 5 years ఏమంట. ఎప్పుడు కలిసి కుటుంబాలు కూర్చోబెట్టి మాట్లాడడం జరగలేదా? ఒప్పించే ప్రయత్నం చేయలేదా? అలాంటి మనకు తెలియదు కదా, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతాం కదా, వాళ్ళ ఫ్యామిలీ. గొడవలు కానీ ఏమైనా మొదటి భార్యతో ఏమైనా గొడవలు కొట్టుకుంటే వస్తాడు పోతాడులే, మామూలుగా వస్తాడు అట్లే వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు వస్తుండట్లే, వస్తాడు ఎప్పుడో మారి అంటున్నారు. అది శిల్పగా వస్తాడు అనుకోరు వాళ్ళు. మారుతాడు వస్తాడు ఎప్పుడో. తెలుసు పవిత్ర గారితో ప్రేమలో ఉన్నట్టు? నాకు తెలియదు ఆమె గురించి, విన్నాను అంతే. వీళ్ళు చెప్తే విన్నంత వరకు. మనం 5 years అని చెప్తారు, ఇప్పుడు యూట్యూబ్లలో వస్తుంది కదా, అంతవరకు తెలుసు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టారు, ఏమైనా చెప్పారా మీకు? అంటే నేను కూడా వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, ఒక 2 రోజులు ఓపిక పట్టు అంటూ కూడా చెప్పారు. మాట్లాడాడు కదా, సుమన్ టీంలు ఇచ్చాడు కదా, నేను ఉండలేకపోతున్నా అని మాట్లాడాడు కదా, ఏదో రింగిచ్చుని ఫింగర్ అది అని మాట్లాడాడు కదా. అప్పుడు అబ్బాయి డిప్రెషన్ వెళ్ళినట్టు అనిపించింది. చందు గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా కొన్ని రోజులు చనిపోతున్నా అన్నట్టు కూడా తను కొన్ని సందర్భాల్లో చెప్పారు. సుమన్ టీంలో చెప్పాను, మనకు తెలియదు కానీ సుమన్ టీంలో చెప్పిన ఆయన. అంతవరకు మీకు తెలియదు? మనకు తెలియని విషయం. మనం అనుకున్నారా పోస్టులు పెట్టినంత మాత్రాన నిజంగానే ఇంత పని చేస్తారని అనుకున్నారా? డిప్రెషన్లో పోయిన అనుకున్నా కానీ ఇవన్నీ జరుగుతాయని మనకు తెలియదు. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు పుష్ప. మీరేమవుతారు చందుకి అత్తనైతే అన్న కొడుకు. అన్న కొడుకే కానీ చాలా మంచి వ్యక్తి. ఏమంటే పవిత్ర వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, పవిత్ర వల్లే పిల్లలకి దూరం అయ్యారు అని అంటున్నారు, నిజమేనా? ఏమో అవన్నీ మాకు తెలియదు. ఇప్పుడు ఈ మొన్నటి నుండి ఇట్లా తెలుస్తుంది, అంతకుముందు అయితే తెలియదు. పవిత్ర గారితో రిలేషన్ లో ఉంటున్నట్టు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్తున్నారు. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకుని వివాహిత సంబంధం పెట్టుకొని కూడా ఉంటున్నారు మణికొండలో. మీకు తెలియదు ఇదంతా? తెలియదు. మేము ఇక చాలా రోజులు అవుతుంది మాతో మాట్లాడి. ఆయన చనిపోయే ముందు ఎప్పుడన్నా కుటుంబం దగ్గరకు వచ్చి కలవడము, మాట్లాడి వెళ్ళడం జరిగింది? మేమేమో విలేజ్ కదా, అక్కడ భువనగిరి దగ్గర విలేజ్. మేము అంత దూరం ఉంటాయి కదా, మాకు అవన్నీ తెలియవు ఆయన గురించి. ఇక ఎప్పుడన్నా అంటే మొదటి భార్య శిల్ప గారికి దూరం ఉంటున్నారు అని అన్న తెలియదు. ఇది తెలియదు. ఈ రోజే ఇట్లా అన్న కొడుకు కదా చూసిపోదాం అన్నట్టుగా వచ్చి మాట్లాడదా మీతో? చందు గారు ఎప్పుడన్నా ఫోన్లో కావచ్చు, ఇంటికి రావడం కావచ్చు, మాట్లాడదా? ఎప్పుడు మాట్లాడదు. మీరైనా ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం మాట్లాడలేదు? మీరేమవుతారండి చందుకి? రిలేటివ్స్ అవుతాం. ఏమవుతారు మీరు? పిన్ని అవుతా. పిన్ని అవుతారు. ఏం తెలుసు, మీరు ఇక్కడే ఉంటారా? ఉండం ఇక్కడ దూరం. శిల్ప మేనమామని నేను. శిల్ప సైడ్ మేనమామ. ఏంటండి మరి శిల్ప గారు ఇట్లా దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నారట, మరి మీరు ఎప్పుడు కూడా చందు గారితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయలేదా? ఒప్పించే ప్రయత్నం చేయలేదు. నాకు రీసెంట్లీ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో కలిసి శిల్ప చెప్పింది నాకు, ఇట్లా జరుగుతున్నది ఈ పరిస్థితి అంటే. ఏం చెప్పాను, ఓపిక పట్టమ్మా, అన్నీ చదువుకుంటాయి, కొంచెం అయితే ఓపిక పట్టు, నువ్వు మాత్రం దూరం ఉండొద్దు, కలిసి ఉండాలి. కాలమే నిర్ణయం చేస్తుంది ఏది కానీ. ఇప్పుడు వీళ్ళు మామూలు వ్యక్తులుగా సెలబ్రిటీస్ కదమ్మా, మరి వాళ్ళతో మనం డీలింగ్ చేయాలంటే చాలా కష్టం, ఓపిక పట్టాలి. నువ్వు కూడా ఒకప్పుడు ఫీల్డ్లో ఉన్నావు. శిల్ప గారు కూడా ఫీల్డ్లో ఏం చేసేవారు? అప్పుడు కొన్ని యాడ్స్లలో కొన్ని పిక్చర్స్లో కూడా ట్రై చేశారు, వచ్చింది కూడా. ఇక అతను పేరు కూడా మార్చారు వాళ్ళే, శిల్ప కన్నా అని చెప్పి. అంటే ఇప్పుడు శిల్ప గారిది కూడా ప్రేమ వివాహమే అని చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలో ఉన్నప్పుడే జరిగిందా ఇదంతా? బుల్లితెర టెలివిజన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, రాకముందు నుంచే వీళ్ళు ప్రేమలో పడ్డారు. ఇక్కడనే ఒకటే కాలనీలో ఉంటారు, ఒకటే బస్తీలో ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా పక్కనే దగ్గరనే. మళ్ళా శిల్ప వాళ్ళ డాడీ, మళ్ళీ చందు వాళ్ళ డాడీ కూడా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు.
ఇక అట్లా కూడా వాళ్ళందరూ ఒప్పుకున్నారు అమ్మా. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ 20 కూడా 22 కూడా చాలా దూరం, అది ఇంకా ఇంకా బిఫోరే. మీ మ్యారేజ్ కాకముందు కూడా చెప్పారు నాకు, చందు కూడా చెప్పాడు, ఇట్లా ఇట్లా మేము ప్రేమించుకున్నాము. శిల్ప చెప్పింది మా ఇంట్లో ఒప్పుకుంటలేరంటే మీరు ఓకేనా, మీరు మంచిగా ఉండగలిగితే నేను నిలబడి చేస్తానని చెప్పానమ్మా. అవును, నా ఇంటికి కూడా ఎన్నోసార్లు వచ్చారు. చందు కూడా నాకు కొడుకు కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లెక్కనే. ఏమైనా బాధలు ఉన్నాయి, ఏమైనా ఉన్నా మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ? అంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయాడు. ఒకప్పుడు అది నేను ఉండేది బోయినపల్లికి వచ్చేవాడు రెగ్యులర్గా, కానీ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువైంది, బిజీ అయిపోయాడు. అంటే ఇండస్ట్రీ అన్నప్పుడు అలానే ఉంటుంది. సో ఈ సీరియల్లోకి ఎంతకాలంగా ఎంటర్ అయ్యారు అసలు? ఈ ఆఫర్ ఎలా వచ్చింది తనకి? ఎవరికి? ఈ సీరియల్ సైడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని తనకు ఉండేనా ముందే, లేకపోతే ఏమైనా ఆఫర్ ద్వారా వెళ్ళడా, అసలు ఎలా జరిగింది? అది ఆ ఫీల్డ్ నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే సినీ ఫీల్డ్లో ఉన్నాడు అని మాత్రం తెలుసు, అంత డీటెయిల్ తెలియదు. సీరియల్స్లో ఎక్కువ వస్తాడని తెలుసు. ఇప్పుడు పవిత్ర గారు తెలుసా మీకు? పవిత్ర గారితో పెళ్లి చేసుకున్నట్టు, తనతో ప్రేమలో ఉన్నట్టు, అంటే సీరియల్లో నటించేటప్పుడే అదే సమయంలో వీళ్ళు స్నేహితులు అవ్వడం, అక్కడి నుంచి ప్రేమగా మారడం, అక్కడి నుంచి పెళ్లి వరకు దారి తీయడం, ఇదంతా కూడా మీకు ఎప్పుడన్నా చెప్పారా? ఇట్లా తన్ని ఇష్టపడుతున్నా? చందు చెప్పలేదు, కానీ మా కోడలు చెప్పింది నాకు. ఏమని? ఇట్లా అతను వేరే ఆవిడతో తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, మీరు మాట్లాడాలి కదా అంటే ఆగమ్మ నాకు ఆమె ఫోటో చూపించింది, పవిత్ర గారి ఫోటో. ఏందమ్మా ఇంత పెద్దగా ఉంది, నువ్వు టెన్షన్ పడొద్దు, ఆమె చాలా పెద్దగా ఉంది అంటే, ఆమెకు 22 ఏళ్ళ కొడుకు ఉన్నాడు అంటే, ఆమె ఏజ్ పెద్ద ఆవిడ, నువ్వు టెన్షన్ పడకు, సర్దుకోవాలి, టైం కాలం నిర్ణయం చేస్తుంది ఏది కానీ, మనం తొందరపడితే కుదరదు. అంటే ఇప్పుడు మీ చందు గారి కన్నా పవిత్ర గారు చాలా పెద్ద చందు కంటే కూడా పెద్దమ్మ నా ఐడియాలు అయితే. చందుకంటే కూడా ఈ విషయం తెలుసుకున్నప్పుడు మరి వద్దు అని ఎప్పుడన్నా నచ్చ చెప్పడానికి చూసారా? నేను మాత్రం చందు మాత్రం నాకు కలవలేదు. ఈ మధ్య అసలు నాకు టచ్ అప్లో లేడు చందు. మా కోడలే మాట్లాడుతూ ఉంటుంది. చెప్తున్నాను ఆమెకు, ఓపిక పట్టు, అన్నీ చదువుకుంటాయి, మేము మాట్లాడదామని చెప్పాను. మన రీసెంట్గా కూడా పెళ్ళిలో కూడా కలిసింది, అప్పుడు కూడా చెప్పింది. మేము ఇదే విషయం చెప్పాను, నేను తొందరపడకు, సర్దుకుంటాయి, మేము మాట్లాడతాము. మీరు చూస్తూ ఉంటారా? తను ఇద్దరు కలిసి నటించినటువంటి సీరియల్ చూసారా మీరు? చూడరా? అంటే మీ ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, మరి నేను సినిమాలు కూడా చూడను. వ్యక్తిత్వం సో మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. నేను చెప్తున్నాను కదా, ఒక ఫ్రెండ్ లాగా. నేను బాబాయ్. ఏంటంటారు వాళ్ళ పరిస్థితి, ఏంటంటారు ప్రస్తుతం? వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అసలు క్షీణించిపోయారు కుటుంబం అంతా కూడా. ఏమంటారు? ఇంకా టైం ఉంది కదమ్మా, ఇప్పుడు మాట్లాడుకునే విషయం కాదు ఇది. మనము వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అఖిల్. ఏమవుతారు మీరు చందుకి? మా మేనమామ. మీ మేనమామ? ఏం చెప్తారు మీ చందమామ గురించి? అంటే వ్యక్తిత్వం ఎలాంటిది? కుటుంబాన్ని అంటే వదిలేశారంటున్నారు అందరూ, పవిత్ర గారి వల్లే ఇక్కడ కుటుంబాన్ని వదిలేశారు, 2 పిల్లల్ని వదిలేశారు అంటున్నారు, మరి ఇది నిజమేనా? మీరు ఏం చెప్తారు? మా మామయ్య అయితే చాలా మంచివాడు అండి, మాతో అయితే చాలా బాగుండే, కుటుంబం కూడా బాగానే ఉండే, అంతా చాలా బాగానే ఉండే. సడన్గా ఆమె రావడం కారణమే కొద్దిగా. ఎంతకాలంగా మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు? 5.5 years నుంచి కొద్దిగా ఫ్యామిలీలో కూడా కొట్లాటలు కావడం, దూరం అయ్యాడు కొద్దిగా. అంటే ఇక్కడ ఏమన్నా భార్య అంటే మీ అత్తమ్మని కొట్టడము, శిల్ప గారిని కొట్టడము, ఏమైనా ఏమైనా బాధలు పెట్టడం అలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? అట్లాంటి సంఘటనలు ఒక్కొక్కసారి అయినుండే, అప్పుడప్పుడు అంతే. ఓకే. సో ఇంతకాలంగా దూరం ఉంటున్నప్పుడు మరి ఎప్పుడు కుటుంబాల్లో అంటే వాళ్ళని కలపడానికి చూడలేదు, ఎప్పుడు మాట్లాడడానికి? చాలా ట్రై చేసాం, ఆయన కన్విన్స్ కాలేడు. చాలా ఏమన్నాడు అట్లా కలిసి ఉండండి అని చెప్పినప్పుడు ఏమన్నారు? అతను కలిసి ఉండేటప్పుడు నేను అక్కడనే ఉంటాను, షూటింగ్స్ దగ్గర అయితే నాకు మణికొండలు ఉంటాను చేస్తా అని చెప్పి ఉండే అక్కడనే. ఇక్కడ తక్కువ రావడం, 5.5 years నుంచి రాలేడు. అంటే దాదాపు సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు ఇక్కడికి? సంవత్సరంలో వస్తుంది 10-12 times, అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు అంతే. అంటే నెలకు చొప్పున వేసుకున్నా కూడా అట్లా ఎప్పుడో ఒకసారి వచ్చి పిల్లల్ని చూసుకునే వాళ్ళ మంచిగా? మరి పిల్లలకి మరి తండ్రి కావాలి, మరి అట్లా ఎప్పుడు అడగలేదా? పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళు? పిల్లల విషయం అయితే చాలా బాగానే చూసుకున్నాడు. ఇక అతను ఆమె పరిచయం అయిన నుంచి కొద్దిగా దూరం అయిపోయింది ఫ్యామిలీకి అంతే.
సో ఇప్పుడు ఆమె పోస్టులు చూసారా ఇన్స్టాలో, ఆమె కోసమే నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, ఒక 2 రోజులు ఓపిక పట్టు, జిమ్ మాస్టర్ పిలుస్తున్నాను అంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ మామకి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు కూడా తనే చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో. నేను బ్రెయిన్ హ్యూమర్ ఉంది, కొన్ని రోజుల్లో చనిపోతాను, మరణానికి దగ్గర అవుతున్నాను అంటూ కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. తెలుసా మీకు ఇది? తెలుసండి. ఇది అతను కావాలని చేసి ఉండొచ్చు. అది బర్త్డే రోజు ప్లాన్ చేసుకున్నాడు. ఆల్రెడీ 16న ఆల్రెడీ ఒకసారి అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాం, పిల్లలు జాగ్రత్త ఉండాలి, మీరు అందరూ మాతోటి మా తాతయ్య వాళ్ళతో అన్నాడు. కాల్ చేశారు, వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, మాట్లాడాడు. చనిపోయే ముందే ఒకసారి మీ ఫ్యామిలీని అందరినీ కలిసాడు. 16th రోజు మీటింగ్ అయిన ఉండే పెద్దల సమక్షంలో. అయితే అయ్యింది మీటింగ్. అయితే చెప్పాడు, ఇట్లా చెప్తే అలా నేను చెయ్యను అన్నాడు. అయితే దాని నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఈరోజే చేసేసాను. దాని నెక్స్ట్ డే చేసాను.